రా బాబా. సడన్ గా రమ్మని చెప్పి ఎక్కడే తీసుకొచ్చావండి దిల్లు? అచ్చంగా ఇలాంటి ఆడుకుందాం బాబా. ఒక్కదాన్ని ఆడాలంటే బోర్ కొడుతుంది. అది లేడీస్ ఆడే గేమ్ కదా. ఎవరు ఆడారన్నది ముఖ్యం కాదు బాబా, ఆడడం వచ్చా రాదా అనేది ముఖ్యం. నీకొచ్చా? రాదు. అయితే మోసుకుని కూర్చో, నేర్పుతా. అదేదో నాకు నేర్పించే బదులు పాప మేడం నేర్పించవచ్చు కదా, నీ కంపెనీ అయినా ఇచ్చేది. ఆ పాప మేడం కి తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ బాబు సరే కరెక్ట్, నా వల్ల కాదు. అది కరెక్ట్ దిల్లు, నేర్పించు. ముందు ఒకటి ఇలా పట్టుకొని పద పాప, ప్రశాంతంగా కూర్చొని కాపీ తాగు. యా బాబు యా రైట్. పాపా పాపా పాపా, పొద్దున్నే ఏంటి ఎదవసంతా? అయినా మీకు పని పాట లేదా? లేదు, అందుకే ఆడుకుంటున్నాం. యూజ్లెస్ ఫీమేల్, హాల్లో ఏంటి న్యూసెన్స్? వెళ్ళి అవుట్ సైడ్ ఆడుకోండి, లేకపోతే ఐ త్రో ది స్టోన్స్ అవుట్ సైడ్. మేమెందుకు బయటకు వెళ్ళి ఆడుకోవాలండి? అవును, ఇది ఇండోర్ గేమ్ కాబట్టి ఇంట్లోనే ఆడుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు తగలడ్డారు? అక్కడికి వెళ్ళి చావండి, మేము ఇక్కడ ప్రశాంతంగా కాఫీ తాగాలి. బాబు సార్, ఫస్ట్ మేమే వచ్చాం కాబట్టి మేము ఇక్కడ ఆడుకుంటాం, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి తగలడండి. పాపా 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 పాపా, కాఫీ చల్లారిపోతుంది, దీంతో మనకెందుకు గాని పద పాప, పక్కకెళ్ళి తాగుదాం. ఆ యూజ్లెస్ ఫీమేల్ చెప్పింది మనం ఎందుకు లిజన్ చేయాలి? మనం ఇక్కడే డ్రింక్ చేద్దాం. అండర్స్టాండ్? సిట్ డౌన్. చేదినమ్మ జీవితం. ఎదవాటని మనల్ని తిడతారు కదా. ఇప్పుడు చూడు బాబా, రా బాబా ఇటు కూర్చో. ఇప్పుడు ఈజీగా నేర్పించవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. యూజ్లెస్ ఫీమేల్, ఆ స్టోన్స్ ని త్రో చేయటం స్టాప్ చేయి, లేకపోతే షూట్ చేసి పారేస్తాను. ఏంటండి మీ దౌర్జన్యం? ఆడుకుంటే షూట్ చేసేస్తారా? అయినా ముందు చెప్పాను కదా పక్కకి వెళ్ళి తాగమని, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. చేదినమ్మ జీవితం, ప్రశాంతంగా కాఫీ తాగుతా ఉంటే ప్రతిసారి ఏదో జరుగుతుంది. అదేంటి బాబు సార్, కాఫీ మూతితో తాగకుండా ముఖంతో తాగుతున్నారు? మా కాఫీ టైం ని డిస్టర్బ్ చేయడమే కాకుండా మా బాబు ఫేస్ మీద త్రో చేస్తావా? పాపా, నా ఇగో సాటిస్ఫై అవడానికి ఇంకోటి పీకు పాపా. ఓకే బాబు, ఇప్పుడు తృప్తిగా ఉంది పాపా. కమ్ బాబు, నీకు సెకండ్ కాఫీ నేను చేస్తాను. కమ్. అలాగే పాపా. యూజ్లెస్ ఫీమేల్. ఇప్పుడు ఏమైందని చంద్రముఖి సినిమాలో జ్యోతికలాగా అంత ఒరే అయిపోతున్నావు? నీకు తెలీదా? తెలుసు, ప్రతి ఎపిసోడ్ లో పాప మేడం ఏదో ఒక సీన్ లో నేను కొట్టడం కామనే కదా. కాకపోతే ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ లోనే కొట్టింది అంతేగా, దానికి ఎంత సీరియస్ అవ్వాలా? లైట్ తీసుకో. లైట్ తీసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే శుక్రవారం రోజు నన్ను కొట్టి ఆ పాప మేడం చాలా పెద్ద తప్పు చేసింది. అంటే మిగతా రోజుల్లో కొడితే ఓకేనా? అసలు నేను హర్ట్ అయితే మొత్తం ఎందుకు హర్ట్ అయ్యో అది ముందు చెప్పు. శుక్రవారం రోజు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టు అంటారు. నేను శుక్రవారం రోజు పుట్టాను అంటే నేను లక్ష్మీదేవితో సమానం. అలాంటి నన్ను కొడితే హర్ట్ అవ్వకుండా ఇలా ఉంటారా? అందుకే నన్ను కొట్టిన ఆ పాప మేడం ని కొట్టించిన పాప సార్ ని వదలను. అయితే నెక్స్ట్ సీన్ లో వాళ్ళపై రివెంజ్ తెచ్చుకోవడానికి ఏదో ప్లాన్స్ ఉంటుందా? చెప్పు. చెప్తా. అది ఏమంటా? నువ్వు కేకదిల్లు, ఇప్పుడే వెళ్తా. ఇప్పుడు పాప బబులుకుంటుంది. లకలకలకలకల. పాపా పాపా పాపా, ఇక్కడ కూడా లేవు పాపా. నీ షూస్ ఎక్కడ పెట్టావో నీకు తెలీదా? కాఫీ పడింది కదా, పాలిష్ చేసుకుందామని తీసి పక్కన పెట్టా పాపా.
తీరా చేసుకునే టైంకి కనిపించట్లేదు. ఎక్కడున్నాయో ఏంటో, అలవాటైపోయి ఇప్పుడు ఇలా నడవాలంటే ఏదోలా ఉంది పాపా. ఏంటి వెతుకుతున్నారు? మేము చెప్పం. సరే, షూ గురించి ఏమో చెప్దామనుకున్నాను. అవునే తెంగరి, వాటి కోసం వెతుకుతున్నా. ఎక్కడున్నాయే? ఆవిడ గారు చెప్పనన్నారు కదా, నేను చెప్పను. పాపా పాపా పాపా. సే తెంగరి, షూ మీద కూడా డిస్కషన్ పెట్టి సీన్ లెంగ్త్ పెంచాలని చూడకే. అవతల ఇంకా చేయాల్సినవి బోల్డ్ సీన్లు ఉన్నాయి. చెప్పు. చెప్పు తెగితే ఆ? బాబు వద్దులే పాప, చెప్తే కరివేపాకులో తీసేస్తా. బాబు నా కర్మ పాప. సే తెంగరి, నన్నే అంత మాట అంటావా? చెప్పేది పూర్తిగా వినండి. మా బావ చెప్పు తెగిపోతే మీ షూ వేసుకుని వెళ్ళాడు. వచ్చాక ఇస్తాడులేండి. ఓహో, అవును. వాడి సైజు 9, నా సైజు 7. మరి నా షూ వాడికెలా పట్టింది పాప? వాడు వచ్చాక వాడిని ఆస్క్ చేయి. ఇప్పుడు కమ్. చీతినమ్మ జీవితం. గెటప్ ఎదిరిపోయింది. ఇప్పుడు పాప బాబులకి డౌట్ రాకుండా చూసుకోవాలి. అలాగే మేము రెడీగా ఉంటాం. పాప, క్యాబోర్డ్ ఇంకో 10 నిమిషాల్లో వస్తాడు. నువ్వు త్వరగా రెడీ అవ్వు. డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే ఇంకా ఐరనింగ్ బ్రదర్ రాలేదు కదా బాబు. నేను వచ్చేసానండి. దండలు బాబు గారు, దండలు అమ్మగారు. నువ్వెవర్రా? రాములేడి? నేను ఆడి తమ్ముడు సోములండి. ఆడికి ఒంట్లో బాగాలేదు, అందుకే మీ బట్టలు నేను తీసుకొచ్చా. వాళ్ళ బట్టలు సరే, మా బట్టలు ఎప్పుడు తీసుకెళ్తావు? ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకెళ్తలేవమ్మా. అంటే ఏంటి? వాళ్ళకంటే మేము తక్కువ అనుకుంటున్నావా? మావి ఇప్పుడే తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళలేదనుకో పళ్ళొంచి తీసేస్తామని మీ అన్నయ్యతో చెప్పు. సే తింగరి, నీకంత సీన్ లేదు. ఉంచాలన్నా తీసేయాలన్నా అంతా మా ఇష్ట ప్రకారమే జరగాలి. యా బాబు, యా రైట్. అవునరా, ఇంతకు ముందు నేను ఎక్కడ చూడలేదు. ఎక్కడుంటారా? రామోజీ ఫిలిం సిటీలోనండి. అక్కడ ఏం వర్క్ నీకు సోములు బ్రదర్? ఒకసారి రాజమౌళి సార్ షర్ట్ ఇస్త్రీ చేస్తే ఆయన నన్ను మెచ్చుకొని బాహుబలి సినిమాకు పెట్టుకున్నారండి. అలా బాహుబలి 1, 2 సినిమాలకి పనిచేసిన వాళ్ళందరికీ ఇస్త్రీ చేసుకుంటా అక్కడే ఉన్నానండి. మొన్ననే బయటకు వచ్చిన. పిచ్చిదోలు వచ్చింది బావగడని వీళ్ళకి తెలీదు. హలో, మెగాస్టార్ చిరంజీవి గారా? దండాలు సారు. ఏంటి ఢిల్లీ వెళ్తున్నారా? మీ కోట్ ఇస్త్రీ చెయ్యాలా? అయ్యయ్యో, అర్జెంట్ పని మీద వేరే చోటుకు వచ్చాను. ఒక పావు గంటలో వస్తాను. 8 సెయింట్ సార్. అలాగే సార్. సోములు బ్రదర్, నీకు మెగాస్టార్ చిరంజీవి తెలుసా? ఆయన తెలియంది ఎవరికమ్మా? ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆయన కోట్ ని నా చేత ఇస్త్రీ చేయించుకుంటారు. ఆయనకి ఏదో సెంటిమెంట్. మీరు త్వరగా డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను సారు. అవతల నాకు అర్జెంట్ పనులు చాలా ఉన్నాయి. నువ్వు తెచ్చిందే లేటు, డబ్బులు మాత్రం ఫాస్ట్ గా ఇవ్వాలా? ఒక నిమిషం ఆగు. మా బట్టలు సరిగ్గా ఉన్నాయో లేదో లెక్క చూసుకోవద్దు. ఏంట్రా ఇవి? మడతలు అలాగే ఉన్నాయి, సరిగ్గా ఇస్త్రీ చేయలేదా? యా సోములు బ్రదర్, ఇది చాలా బ్యాడ్ గా ఉన్నాయి. మేము అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. ఈ క్లోత్స్ బయటికి వెళ్తే చాలా చీప్ గా అనుకుంటారు. పెద్ద ఫిలిం సిటీలో బాహుబలికి ఇస్త్రీ చేశారన్నా, ఇదేనా ఇస్త్రీ చేయటం అంటే? ఇదిగో సారు, మీరు నన్ను ఇన్సల్టింగ్ చేస్తున్నారు. ఎంతకంటే బ్రహ్మాండంగా ఎవరు ఇస్త్రీ చేయలేరు తెలుసా? అంతెందుకు, మీకు కూడా చేత కాదు తెలుసా? రే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా బాబు సార్కి ఇస్త్రీ చేయడం చీప్ కాదంటావా? అసలు మా బాబు సార్ ఇస్త్రీ చేస్తే ఆపవే. ఇప్పుడు ఆ మ్యాటర్ గురించి ఎందుకు కానీ, రే సోములో, మర్యాదగా వీటిని తీసుకెళ్లి నీట్ గా ఇస్త్రీ చేసి తీసుకురా. అప్పుడే నీకు డబ్బులు ఇస్తాం, లేదంటే ఇవ్వం. మీరు మళ్ళీ నన్ను ఇన్సల్టింగ్ చేస్తున్నారు. గొప్ప గొప్పలే నేను చేసిన ఇస్త్రీ చేసి మెచ్చుకున్నారు. అట్లాంటిది మీరు బాగోలేదని పేరు పెడతారా? అసలు ఇస్త్రీ చేయడంలో నన్ను ఓడించాలో ఎవ్వరు లేరు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? బాబు సార్ అక్కడ. మా బాబు సార్ తలుచుకుంటే చిటికలు నీ ఓడించేస్తారు తెలుసా? నువ్వు ఆగవే. మీరు ఆగండి బాబు సార్, మీ గురించి వీడికి ఇంకా తెలియట్లేదు. రే, మా బాబు సార్ నిన్ను ఓడిస్తే నువ్వేం చేస్తావురా? నా మేసాలు తీసేస్తా. మరి సార్ ఓడిపోతే మేసాలు తీసేస్తాడా? చెప్పమనండి. బాబు సార్, ఇది మన ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. దీన్ని ఎలాగైనా సరే ఓడించాల్సిందే. ఏ బేబీ, నువ్వెందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? సార్కి శాతగానట్టుంది, అందుకే ఆలోచిస్తున్నాడు. అబ్బా పాపను, కావాలంటే మనం ఎప్పుడైనా కుట్టుకోవచ్చు, కానీ అవుట్డోర్స్ ముందు మనమంతా ఒకటిగా ఉండాలి. బాబు సార్ని వాడిని ఓడించమని చెప్పండి. యా బాబు, బేబీ చెప్పింది కరెక్ట్. నువ్వు ఎలాగైనా సోములు బ్రదర్ ని డిఫీట్ చేయాలి. అది నీ వల్లే పాసిబుల్. యా, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్. ఓకే పాప, ఇప్పుడే వీడికి బుద్ధి చెప్తా. ఏ సోములో, తేల్చుకుందారా నువ్వు నేను? అన్ని రెడీ చేయరా, నేనంటే ఏంటో చూపిస్తారా?
ఎరా సోములు సెటప్ అంతా రెడీయేనా? హాయ్ అంతా రెడీ అండి. అయినా ఇస్త్రీ చేయడం అంటే శాలం చేసినంత సులువు కాదండి, చాలా కష్టం. నా మాటిని ఓడిపోయిన ఒప్పుకొని ఆ మీసం తీసేయండి. కామోష్, మీసాలు తీసేసేదెవరో ఇంకా సేపట్లో తెలుస్తుందిరా. అయినా మా బాబు సార్ ఇస్త్రీ పెట్టి పట్టుకొని బట్టలు ఇస్త్రీ చేయడం మొదలు పెడితే ఆ చేసిన బట్టల్ని లెక్క పెట్టుకోలేక చస్తావు తెలుసా? కరెక్ట్ గా చెప్పావే తింగరి. థ్యాంక్ యూ బాబు సార్. సారా రైట్ రా, అటెళ్ళి చూడు. ఇప్పుడే ఇస్త్రీ చేస్తా, ఛాలెంజ్ గెలుస్తా. చాలా గ్యాప్ వచ్చింది పాపా, కొంచెం తడబడ్డా. చూసారా, పెట్టి పట్టుకోవడమే చేత కాలేదంటే ఇక బట్టలేటి ఇస్త్రీ చేస్తాడు. నా మాటిని ఓడిపోయిన ఒప్పుకుని ఆ మీసం తీసేమనండి. నా బాబుయే విన్ అవుతాడు. వెయిట్ అండ్ వాచ్. బాబు, యూ కెన్ విన్. నువ్వు నా పక్కనున్నంత కాలం నన్నెవరు ఏం చేయలేరు పాపా. ఇప్పుడు చూడు, ఈ బాబు అంటే ఏంటో చూపిస్తా. వెళ్ళి బొగ్గులు కాల్చు పాపా. ఓకే బాబు. బాబు, ఆల్ ది బెస్ట్ బాబు. థ్యాంక్ యూ పాపా. కాదు పాపా, కాలు కాలింది. ఆ గిరిగాడు కరెక్ట్ టైంకి నా షూస్ తీసుకెళ్ళాడు పాపా. వాడు ఎక్కడ తెచ్చాడో తెలియదు. రాగానే వాడిని షూట్ చేసి పారేయాలి. బాబు సార్, లేదు మా బాబు గురించి కాదు, ఇక్కడనే ఈ సోముల గారి గురించి ఆలోచించండి. కాలు కాలిన పర్వాలేదు, మీరు మాత్రం వీడితో ఈ ఛాలెంజ్ గెలవాలి. గెలుస్తానని ఐరన్ బాక్స్ మీద ప్రమాణం చేసి చెప్పండి. నా సావేదన చేస్తారు. ముందు వెళ్ళే వెళ్ళే. ఇంతవరకు ఒక్క బొడ్డు మొక్క కూడా ఇస్త్రీ చేయలేదు. నా మాటిని నీ వాళ్ళ కదా మీసం తీ. ఇంకొక మాట మాట్లాడేవంటే ఈ బట్టల్ని కాదురా, నిన్ను ఇస్త్రీ చేస్తా. బాబు బాబు, రిలాక్స్ రిలాక్స్. మనం విన్ అయిన తర్వాత నేను నీకు బర్నాలు అప్లై చేస్తాను. కమాన్ బాబు, స్టార్ట్. మూవ్ బేబీ. ఇప్పుడేమంటావురా? ఇందులో గొప్పే ఉంది సారు, ఇవన్నీ నేను అంతకు ముందే ఇస్త్రీ చేసినవి. మళ్ళీ మీరు ఆటనే ఇస్త్రీ చేస్తే గెలిచినట్టెట్ట? పాపా పాపా పాపా, ఆ మాట ఇందాకే చెప్పి తగలడచ్చు కదా యదవా. హే సోములు బ్రదర్, మా బాబే విన్నాడు. దట్స్ ఆల్. మీరుండండి పాప మేడం. ఇప్పుడు ఏమంటావు? బాగా ముడతలు పడిన బట్టలు ఇస్త్రీ చేస్తేనే బాబు సార్ గెలిచినట్టు అంటావు, అంతేనా? మీరు బాలే తెలివైనలండి. సరే ఉండు, తెస్తా. సీతంగిరి ఎక్కడికి? మీరుండండి బాబు సార్. మాట తప్పడం మడమ తిప్పడం మన వంశంలోనే లేదని వీడికి మనం చెప్దాం. రే నువ్వుండ్రా. ఉందా, మీరు బట్టలు తండి. ఇదిగో ఇవి ఓకేనా? నాకు ఓకే, కానీ సార్ చేయలేడేమని అనుమానంగా ఉంది. అవి నేను చూసుకుంటానులే. బాబు సార్, వీటిని నీట్ గా ఐరన్ చేసి మనమేంటో వీడికి తెలిసేలా చేయండి. ఇవి మీవి కదే. బాబు సార్, ఇవి మీవా మావా అన్నది ముఖ్యం కాదు. మనం గెలవాలంటే ఇవి మనవి అనుకుని ఐరన్ చేయండి. నేను చేయను. సరే మీ ఇష్టం. ఏదో మీ పరువు పోతుందని మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నేను పోతా. ఏం సారు, మేసం తీయించుకుంటారా? మీసం ఏమేంతని అత్తయ్య అడిగితే ఏం సమాధానం చెప్తారా ముందు అదే ఆలోచించుకోండి. అసలే మా అత్తయ్యకు పరువు ప్రతిష్టలంటే ప్రాణం. వాటికి బంధం కలిపితే షూట్ చేసి పారేస్తుంది. నేను వస్తా. బేబీ బేబీ, అక్కకి మ్యాటర్ తెలిసిందంటే మనల్ని చాలా చీప్ గా చూస్తుంది. మోసుకొని ఐరన్ చేయి. చీది నమ్మ జీవితం. కానీ కానీ
బాబు. ఏ సోములు బ్రదర్ ఇప్పుడేమంటావు? మా బాబు సరా మా జోక ఏ సోములు ఇప్పటికైనా ఒక్క ఓడిపోయారని. ఆహాహా బాబు సార్లో ఎంత కలందని నాకు తెలియదు అమ్మగారు. నేనే ఓడిపోయాను బాబు గారు. హే ఇంకా చూస్తావేంట్రా? మీసాలు తీసి కనపడు. అట్టగేనండి. గిరిగా నువ్వా? అవును బాబు సార్, ఇదంతా మా ప్లానే. లేకపోతే మమ్మల్ని కొడతారా? రా బావా. ఏంటి షూస్ ఏవి అని అడగరా? గిరిగా నా షూస్ ఏవిరా? ఈ కింద చూసుకోండి. పాపా సడన్ గా షూస్ ఇక్కడికే వచ్చాయి పాపా. నేను కూడా ఇక్కడెక్కడ ఉన్నాను, నాకేం తెలుసు? పాపా పాపా పాపా. అవునా? ఎక్కడా? సరే అయితే రేపు వెళ్దాం. బాయ్. బావా అమీర్ పెట్లో కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారంట. అందులో పట్టు చీరలన్నీ చాలా బాగున్నాయంట. మనం రేపు షాపింగ్కి వెళ్దాం. కానీ ఈ విషయం తెలిస్తే పాప మేడం బాబు సార్ మనం షాపింగ్ వెళ్ళిస్తారా? ఓ అదా, దానికి నేను ఒక ప్లాన్ ఆలోచించాను బాబా. నేను కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తాను. నువ్వు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్తావు. దాంతో వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు. ఏమంటావు? సరే. పాపా 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 మనల్ని దొంగచాటుగా దెబ్బతీసిన ఆ యూజ్లెస్ ఫెలోస్ ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు పాపా. వాళ్ళంతా చూడాల్సిందే. ఓ పని చేస్తే మనకి ఐరన్ చేయటం వచ్చని వాళ్ళ బట్టల్ని ఐరన్ చేయించుకున్నారు. అలాగే మనం కూడా వాళ్ళ చేత కర్రీస్ చేయించుకుంటే లెవెల్ అయిపోతుంది. ఏమంటావు పాపా? వేరే ఐడియా చెప్పు. పోనీ మీ అక్కకి ఫోన్ చేసి విషయం చెప్పు. అప్పుడు ఆ తింగర్ దాన్ని యూసఫ్ కూడా పంపించేస్తుంది. అలా చేస్తే మనమే ఐరన్ చేసిన దానికి అక్క మనల్ని గెట్ అవుట్ అంటుంది. పాపా 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 జరిగిన అవమానం కంటే దీని దొబ్బుడు ఎక్కువైపోయింది. బాబు నువ్వు గ్రేట్ అంటున్నా పాపా. పాపా మరి ఇప్పుడేం చేద్దామో నువ్వే చెప్పు. సంథింగ్ న్యూగా ఉండాలి బాబు. మనం వేసుకునే ప్లాన్ ఏంటో ఆ యూజ్లెస్ ఫీమేల్ కి తెలియకూడదు. అట్లాంటి ఒక ప్లాన్ కోసం నేను థింక్ చేస్తున్నాను. నువ్వు థింక్ చేసేది బొంగు. బాబు గాట్ ఇట్. ఏంటి పాపా అది? హౌ ఇస్ ఇట్? నువ్వు సూపర్ పాపా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేయి. ఓకే బాబు. హలో బ్రదర్. అది మ్యాటర్ బ్రదర్. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం, రేపు మా హౌస్ కి న్యూస్ పేపర్ వద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఆ పాప బాబు సార్ లేనట్టున్నారు. అయితే మనం హ్యాపీగా షాపింగ్కి వెళ్ళవచ్చు బావా. బావా కడుపులో నొప్పిగా ఉంది, నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి బావా. నీకేం కాదు దిల్లు, నీకు నేనున్నాను. కడుపులో నొప్పి బాబు సార్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అలాగా అయితే అంబులెన్స్ ఫోన్ చేస్తా. అప్పుడు వద్దు బాబు సార్, మేము ఆటోలో వెళ్తామండి. కనీసం క్యాబ్ అన్నా బుక్ చేస్తారా? అంత టైం లేదు బాబు సార్, మేము ఆటోలో వెళ్ళిపోతామండి. అయ్యో లోపలికి వెళ్తే పాప మేడం బాబు సార్ తంతరేమో. ఇప్పుడు ఏం చేద్దాం? మనం లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదు కాబట్టి జిట్ నుంచి yes brother. అయ్యో మళ్ళీ స్టార్ట్ అయిందా? అయ్యో బాబు సార్, మేము హాస్పిటల్ కి వెళ్తుంటే వీళ్ళెవరు తీసుకొచ్చేసారు. మీరైనా చెప్పండి హాస్పిటల్ కి పంపించమని. మేడం ప్లీజ్. ఓకే ఓకే చెప్పండి బ్రదర్. షాపింగ్ మాల్ దగ్గర కనిపిస్తే తీసుకొచ్చాం, ఇడుగోండి. థ్యాంక్ యూ బ్రదర్. వీళ్ళని భద్రంగా మాకు అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్స్. వెళ్ళిరండి. అలాగే సార్.
యాక్చువల్లీ పాప మేడం హాస్పిటల్ కి వెళ్లే ముందు జ్యూస్ తాగుదామని షాపింగ్ మాల్ దగ్గర ఆగాం. రా బాబా హాస్పిటల్ కి వెళ్దాం. తింగరే ఆపుతావని డ్రామాలు. ఏ యూజ్లెస్ ఫీమేల్, మీ ప్లాన్ ఏంటో మాకు నిన్నే తెలుసు. అంటే ప్లాన్ తెలుసుకుని షాపింగ్ మాల్ దగ్గర మనుషుల్ని పెట్టారనమాట. సరే ఇప్పుడు మేము రెస్టారెంట్ కి వెళ్తాం, కానీ ఏ రెస్టారెంట్ కి వెళ్తున్నామో పేరు చెప్పాం. ఎలా కనుక్కుంటారో కనుక్కోండి. రా బాబా. పద్ధతులు వీళ్ళేంటి పాప ఇంకా రాలేదు? నో టెన్షన్ బాబు, ఇంకా సమ్ టైమ్ లో వస్తారు. నువ్వు సూపర్ పాప. పాప అంటే మీరేనా? యా బ్రదర్, మేమే. అమీర్పేట రెస్టారెంట్ దగ్గర దొరికితే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ బ్రదర్, వెళ్ళండి. ఏ బాబా సార్, గొలుసులు విప్పండి. ఏంటో తింగరి దమ్ముంటే కనుక్కున్నారుగా, ఇప్పుడైనా తెలిసిందా మా దమ్మేంటో? ఏ బాబు సార్, మమ్మల్ని అనవసరంగా రెచ్చగొడుతున్నారు. ఏ యూజ్లెస్ ఫీమేల్, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. దిల్లు ప్రతిసారి మనం చెప్పి వెళ్తున్నాం, ఈసారి చెప్పకుండా వెళ్దాం. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. కరెక్ట్ బాబా, పద. రే, వదిలు, రండి, వదిలురా, రండి, వదిలిరా. వదిలు. రే, వదిలిరా. ఏమండి రోడ్ నెంబర్ 2లో తిరుగుతుంటే తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. సే తింగరి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆటోమేటిక్ గా మళ్ళీ మా దగ్గరికే వస్తారు. మమ్మల్ని కాదని మీరు స్ట్రీట్ కాదు స్టేట్ కూడా క్రాస్ చేయలేరు. అండర్స్టాండ్? ఎలా? ఇలా వీళ్ళిద్దరికి పిచ్చి. వీళ్ళు ఎక్కడ కనిపించినా దయచేసి క్రింది చిరునామాకు తీసుకురండి.